అందరికీ నమస్కారం. నిన్న గిద్దలూరు నియోజకవర్గానికి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. ఇక్కడికి వచ్చే ముందు వెలిగొండ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిర్వాసితులతోటి మాట్లాడి మరీ వచ్చినారు. ఒకసారి ప్రతి ఒక్కరూ గమనించాలి, అర్థం చేసుకోవాలి. 1996లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే ఈరోజు 300 కోట్లు నిర్వాసితులకి ఫస్ట్ ఫేజ్ రిలీజ్ చేస్తే మొదలు పెట్టింది ఆయనే, పూర్తి చేసింది ఆయనే అని చెప్తా ఉన్నాం. ఒకసారి ఎంత హాస్యాస్పదమో ఆలోచన చేయండి. దాని తర్వాత ఆ శంకుస్థాపన చేసిన తర్వాత 96లో ఆయన కేవలం 10 లక్షలు మాత్రమే ఇచ్చినారు. దాని తర్వాత 2004 వరకు అంటే 8-9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి 1500 కోట్లు ఇచ్చి 2014 లోపల 63% పని పూర్తి చేశారు, ప్రాజెక్టు పని. దాని తర్వాత 2014 నుంచి 19 వరకు ఏమాత్రం దాన్ని పట్టించుకున్నది లేదు. దాన్ని ఒక ఏటీఎంలా భావించి ఎంత తక్కువ నిధులు కేటాయించి ఆ ఇచ్చిన నిధుల్ని ఏ విధంగా సొంతానికి ఉపయోగించుకోవాలో చూసినారు. 2019 నుంచి 24 వరకు జగనన్న టైంలో దాదాపు 11-12 కిలోమీటర్లు పూర్తయింది. ఆ 2 టన్నళ్ళు తవ్వడం పూర్తయింది. అందుకోసమే ఆ తవ్వడం పూర్తయింది కాబట్టి ఆ రోజు 2023 ఆఖరులో దాన్ని ఇనాగరేట్ చేశారు. చేసింది మొత్తం రాజశేఖర రెడ్డి గారు, జగనన్న అయితే 300 కోట్లు ఈరోజు నిర్వాసితులకు ఇస్తున్నాను. ఇది ప్రాజెక్టు మొత్తం నేనే చేశానని చెప్పడం చాలా చాలా బాధగా. మరొక్కసారి ప్రజలందరికీ తెలుసు, పశ్చిమ ప్రకాశంలో ప్రజలందరికీ ఈ ప్రాజెక్టు వెలుగొండ ఎవరు చేశారు, ఎవరు చేయబోతున్నారు, పూర్తి ఎవరు చేస్తారో కూడా ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఆ రెండో అంశం, పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యేది కానీ దీనికి ఎంత కృషి వెనకాల ఉంది. 35,000 స్కూళ్లకు జగనన్న ఏ విధంగా చేశారో అందరికీ తెలుసు. రైతుల గురించి మాట్లాడినారు, యూరియా గురించి. వేరే దేశాలు మన పంటల్ని కొనడం లేదు, అందుకోసం మీరు యూరియా వాడటమే ఆపేయండి అన్నారు. చాలా చాలా తప్పు. మందులు ఆపండి, మిగతాది ఏదైనా ఉంది అంటే పౌష్టికాహారం ఏదైతే ఉందో వాటిని వాడండి అని చెప్పాలి. కానీ మందులు ఎక్కువ వాడితే పంటలు పాడైపోతాయి, కానీ యూరియా వల్ల పాడైపోద్దని ఏ పంట ఎవరు చెప్పింది లేదు. అందుకోసం దిగుబడి కోసం అన్ని విధాలుగా ప్రతి పంట దిగుబడి ఎన్ని బ్యాగులు వాడాలో, ఎన్ని యూరియా బ్యాగులు వాడాలో రైతులకు బాగా తెలుసు. దయవుంచి అవకాశం లేదు, సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇవ్వలేంది దాన్ని ఇంకో రకంగా మలుపు తిప్పి చెప్పడం చాలా చాలా బాధాకరం. గిద్దలూరు నియోజకవర్గం గురించి వచ్చి ఇక్కడ సగిలేరు కానీ, రైల్వే బ్రిడ్జ్ కానీ, మరియు మిగతా 90 కోట్లకు 50 కోట్లకు రోడ్లు కానీ, 9 కోట్లతోటి ఖమ్మం చెరువు కానీ ప్రస్తుత శాసనసభ్యులు అన్నారు. కానీ మాట్లాడుతూ దీనికి ఎటువంటి ఫైనాన్స్ శాంక్షన్ లేదు అన్నారు. ప్రాజెక్టుకి ఫైనాన్స్ శాంక్షన్ లేకుండా ఏ విధంగా మొదలు పెడతారు? నాకు తెలిసి ఇప్పుడే లెటర్ పెట్టినట్టున్నారు. అది శాంక్షన్ అయ్యేసరికి ఏ సంవత్సరం అయితే ఎవరికి తెలియదు. దయవుంచి ప్రజల్ని మభ్య పెట్టొద్దండి. చేయదలుచుకుంటే చిత్తశుద్ధితోటి పనిచేయండి, ప్రజల్ని అక్కున చేర్చుకోండి. ఏ పని చేస్తే బాగుంటుందో ఆలోచన చేసి, అది డిగ్రీ కాలేజ్ కానీ లేదా ఇంకో కాలేజ్ కానీ, ఇక్కడ ప్రొఫెషనల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా చాలా అవసరం, పీజీ కాలేజ్ అవసరం, ఇక్కడ ప్రజలకు ఉద్యోగాలు అవసరం. ఇక్కడ ఉన్న దేశ సేవ చేస్తున్న సోల్జర్స్ ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళని గుర్తించడం చాలా చాలా అవసరం. మరొక్కసారి నిన్న జరిగిన ప్రోగ్రాం ఏదైతే ఉందో చాలా చాలా బాధాకరమైన ప్రోగ్రాం. ప్రజలు ఏమాత్రం అక్కడ ఉన్నది కుర్చీలు 1500 మాత్రమే. దయవుంచి నిన్న జరిగిన ప్రోగ్రాం పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. ప్రజలందరికీ తెలుసు జగనన్న ఎప్పుడెప్పుడు వస్తాడా, 29 ఎప్పుడు అవుతుందా, 2029. మా అందరికీ అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు ఎప్పుడు వస్తాయో, మా ఊర్లు ఎప్పుడు బాగుపడతాయని వెయిట్ చేస్తూ ఉన్నారు. మరొక్కసారి నిన్న జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో చాలా బాధాకరమైన కార్యక్రమం. ఈ సభ పూర్తిగా ఫెయిల్యూర్ అయిన కార్యక్రమం. మరొకసారి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీరు చూపించే ఆదరాభిమానులకు మరొకసారి ధన్యవాదాలు.